హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి హై పేయింగ్ జాబ్స్ ఇవి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాము. సూపర్వైజర్ ప్రింటింగ్ స్కేల్ 1కి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా, లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రింటింగ్ టెక్నాలజీలో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి మనం చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు జాబ్స్కి మనకి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ప్రింటింగ్ అండ్ కంట్రోల్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి మనకి ఎన్సీబీటీ ద్వారాగా కానీ ఎస్సీబీటీ ద్వారాగా కానీ ప్రింటింగ్ ట్రేడ్లో, లేదా ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మినిమం ఏజ్ 18, మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ అలానే మనము జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి చూసినట్లయితే ఫిట్టర్ ట్రేడ్లో మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎన్సీబీటీ ద్వారాగా కానీ ఎస్సీబీటీతో ద్వారాగా కానీ ఫిట్టర్ ట్రేడ్లో. ఈ జాబ్కి మినిమం ఏజ్ 18, మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ వెల్డర్కి సంబంధించి చూసినట్లయితే ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాలి ఎన్సీబీటీతో ద్వారాగా కానీ లేదా ఎస్సీబీటీ ద్వారాగా కానీ వెల్డర్ ట్రేడ్కి సంబంధించి. అండ్ అలానే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి. ఈ జాబ్కి మనకి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సూపర్వైజర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. అండ్ అలానే డిజైరబుల్గా నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ అని అడుగుతున్నారు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ ఇన్ హిందీ లాంగ్వేజ్ అడుగుతున్నారు. అండ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ B3 లెవెల్కి చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి 55% తోటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ at 40 words per minute లేదా హిందీ at 30 words per minute మనం చేయగలిగినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18, మాక్సిమం 28 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫైర్మెన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే ఫైర్మెన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మినిమం హైట్ 165 సెంటీమీటర్స్ అడుగుతూ ఉన్నారు. చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 84 సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్. సైట్ అనేది ఉండకూడదు. అండ్ అలానే ఇక్కడ మినిమం ఏజ్ 18, మాక్సిమం 25 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సూపర్వైజర్ ప్రింటింగ్, సూపర్వైజర్ టెక్ కంట్రోల్, సూపర్వైజర్ ఓఎల్కి పే స్కేల్ రేంజ్ వచ్చేటప్పటికి 27,600 నుండి 95,910 రూపీస్ వరకు ఉంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ B3కి 21,540 రూపీస్ నుంచి 77,160 రూపీస్ వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అన్నిటికీ అండ్ అలానే ఫైర్మెన్కి సంబంధించిన వేకెన్సీస్కి 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. ఈ జాబ్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి.
15th ఆఫ్ మార్చ్ 2024 నుంచి 15th ఆఫ్ ఏప్రిల్ 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనకి ఇక్కడ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా వేరే మెథడ్స్లో ఎక్కడ మనకైతే ఇక్కడ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 15th ఆఫ్ మార్చ్ 2024 అండ్ లాస్ట్ డేట్ 15th ఆఫ్ ఏప్రిల్ 2024 ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మే ఆర్ జూన్లో మనకైతే కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయితే 13 years. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయినట్లయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 8 years ఏజ్ రిలాక్సేషన్. ఇన్ కేస్ ఓబీసీ అయినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 6 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 200 rupees ఫీజు పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెక్యూరిటీ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 lakh rupees వర్త్కి మనము 3 years పాటు ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాము అని మనమైతే బాండ్ పైన సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో మనకి పార్ట్ ఏ పార్ట్ బి లాగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ ఏ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పార్ట్ బిలో టెక్నికల్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ బి వచ్చేటప్పటికి మనం ఏ స్ట్రీమ్కి అయితే చదువుకొని ఉన్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్లోనే. సో కొన్ని జాబ్స్కి ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వారికి టైపింగ్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్లై చేస్తున్న జాబ్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుతుంది ఫ్రెండ్స్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మీరు అప్లై చేస్తున్న జాబ్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయొచ్చు. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేస్తున్న పర్టికులర్ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను జనరల్గా అయితే ఇక్కడ చెప్పాను, ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ కూడా మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫాలో అప్ చేస్తూ. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం గమనించినట్లయితే మనకి హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీలో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో టైపింగ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీజ్ పేమెంట్, అండ్ ఆ తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లాంటి డాక్యుమెంట్స్ మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డేట్స్ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. 15th of March 2024 నుంచి 15th of April 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫార్మేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీ నేమ్ రాసేసి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ హ్యాస్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి రాసి మీరు ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.